this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. సఫలమాయే మన తీయని కలలు. తైత్తిరీయోపనిషత్తు ఏమి చెబుతుందంటే, జ్ఞానం అనేది శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాల నుండి పొందేదై ఉండాలి. శృతి అంటే శాస్త్రం, యుక్తి అంటే తార్కికంగా ఆలోచించటం, అనుభవం అంటే జీవితంలో కలిగే అనుభవాల నుండి గ్రహించిన జ్ఞానం. ఇలా అనుభవాల నుండి గ్రహించాలంటే సూక్ష్మ దృష్టి, పరిశీలనా శక్తి, ఆసక్తితో కూడిన అధ్యయనం, అనుభూతి చెందగల మనోదృక్పథం, మానవ సంబంధాల మీద మమకారం, ఇవన్నీ కలగలిసిన అవగాహన ఇంతుండాలి. జ్యోతిష్యం ఒక జ్ఞాననిధి. భూమి లోపల నిధి నిక్షేపాలను, జలవనరులను తవ్వి తీయటానికి పలుగు పార పనిముట్లుగా ఉపకరించగలవే కాని ఆ పనిముట్లు నిధులు కావనే విషయం మీకు తెలుసు. అదేవిధంగా అసలంటూ ఒక మనిషిలో స్వతహాగా లోపల దివ్యశక్తి, దివ్యదృష్టి ఉండాలి. దాన్ని వెలికి తీయటానికి పనిముట్లుగా నక్షత్రాలు, రాసులు, గ్రహాలకు సంబంధించిన అకాడమిక్ జ్యోతిష్య పరిచయం ఉపకరిస్తుంది. అంతే. జ్యోతిష్యం మీద ఇష్టంతో పాటు అపరిమితమైన ఆసక్తి ఉన్నవారు జ్యోతిష పుస్తకాలనే కాదు, అనేక ఇతర పుస్తకాలు, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తదితర పుస్తకాలను కూడా తనలో నిగూఢంగా ఉన్న శక్తులను తవ్వి తీయటానికి వినియోగించుకుంటారు. అందుకే అక్షర జ్ఞానంతో కూడిన భాషా జ్ఞానం లేని వారి యొక్క జ్యోతిష్య ప్రయాణం చివరిదాకా కొనసాగదు. ఇంకా మీకు సులభంగా అర్థమయ్యేందుకు మరొక ఉదాహరణ చెబుతాను. మనం ఒక్కోసారి చాప మీద కూర్చుని పైకి లేవటానికి, లేదా సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు పైకి లేవటానికి ఏదైనా పట్టుకుని లేస్తాము. దాన్ని భూతం అంటారు. నిజానికి మనలను పైకి లేపే శక్తి ఈ ఊతాలకు ఉండదు. మన కండరాలలో స్వతహాగా శక్తి ఉంటే కొంత సపోర్టుగా ఊతాలు ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా మెరుగైన కంటి చూపుకు కంటిజోడు, మెరుగైన ఇనికిడి శక్తికి చెవి మిషను ఉపయోగించటం మనమంతా స్థూల ప్రపంచంలో చూస్తూనే ఉన్నాము. కానీ కంటిజోడుకు దృష్టిని ఇవ్వగల శక్తి, చెవి మిషన్కు వినికిడిని ఇవ్వగల శక్తి లేవని మీకు తెలుసు. గుడ్డివారికి, చెవిటివారికి ఇవి ఉపయోగపడవు. స్వతహాగా కంటి చూపు, వినికిడి శక్తి ఉన్నవారికి మాత్రమే ఈ వస్తువులు సపోర్టునివ్వగలవు. జ్యోతిష సూత్రాలు కూడా స్వతహాగా జ్యోతిష్కుల్లో నిగూఢంగా ఉన్న సహజ శక్తులను వెలికి తీయటానికి సాధనాలుగా ఉపయోగపడగలవు. ఆ మాటకు వస్తే, జ్ఞానం ఉన్నవాడు ఎవరినైనా గురువుగానే భావించి పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని ఒక సాధనంగా ఉపయోగించుకోగలడు. దివ్యజ్ఞానం, దివ్య దృష్టి గల అనేక మంది ఉపాసకులకు నవగ్రహ జ్యోతిష్యంతో అసలేమాత్రం పరిచయం లేకపోవటం గురించి నేను గత వీడియోలలో వివరించాను. అక్కడ దాకా ఎందుకు, మీలో చాలామందికి జరగబోయే సంఘటనలు ముందుగానే తెలుస్తున్నాయి కదా. కొన్ని పరిణామాలను అంచనా వేయగల అపార మేధాశక్తి మీకుందని మీరు ఒప్పుకుంటారు కదా. అంటే మీకు కూడా దివ్య దృష్టి ఉన్నట్లే కదా. సాధన చేయలేక కొంతమంది పట్టించుకోరు, అంతే. మొత్తం మీద తేలిందేమంటే, ఆత్మ పరిశీలన, సానుకూల దృక్పథం ఉంటే జ్యోతిష్యము అర్థమవుతుంది, జీవితము అర్థమవుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సఫలమాయే మన తీయని కలలు.